మా ఛానల్కు స్వాగతం. బనానా చిప్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 2 అరటికాయలను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటే దీని పైన పొట్టు ఈజీగా వస్తుందండి. ఇలా తీస్తే చాలా ఈజీగా వస్తుందండి పొట్టు. ఈ పొట్టు తీసిన వెంటనే మనం చేసుకోవాలండి, లేకుంటే కలర్ మారుతూ ఉంటుంది. ఇవి కేరళ అరటికాయలు అయితే ఇంకా బాగా వస్తాయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు తీసుకొని వాటర్లో కలిపి అది కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. అది పక్కకు పెట్టి వీటిని సన్నటి స్లైస్ లాగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడైన తర్వాత ఈ అరటికాయ చిప్స్ను అందులో వేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుతూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ను కొంచెం అరటికాయల మీద వేసి బాగా కలపాలండి. వాటికి పట్టేటట్టు ఉప్పు ఉంటుంది కాబట్టి ఏం చిటపట మనం ఎక్కువ. ఇలా క్రిస్పీగా కాగానే తీసేసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడి బనానా చిప్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్